బ్యాక్ తెలంగాణలో కార్మికులకు పట్టెడు అన్నం పెట్టే మరో పరిశ్రమ మూతపడింది. ఒకరి పాపం మరొకరికి శాపమైంది. నిత్యం ఉత్పత్తితో కళకళలాడిన బల్లాపూర్ ఇండస్ట్రీ లిమిటెడ్ మూతపట్టడంతో వందల సంఖ్యలో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కంపెనీలు కానీ అన్నం పెట్టే కర్మాగారాల్లో ఇప్పుడు సైరన్ మూతలకు బదులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా తెలంగాణ జిల్లాలో కాయిలాబడ్డ పరిశ్రమల జాబితాలో చేరిపోతున్నాయి. మొన్నటికి మొన్న అజంజాహి, తాజాగా బిల్ట్ కర్మాగారం. గోదావరి నది ఒడ్డున ఉన్న బిల్ట్ కర్మాగారం ఎందుకు మూతపడుతోంది? ఇందులో శాపం ఎవరిది, లోపం ఎవరిది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాలో పేరెన్నికగల పరిశ్రమలు రెండు. ఆజంజాహి మిల్లు, బల్లాపూర్ ఇండస్ట్రియల్ లిమిటెడ్. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ రెండు పరిశ్రమల్లో దశాబ్దం క్రితమే ఆజంజాహి మిల్లు మూతపడింది. ఇక మిగిలిన ఏకైక పేపర్ పరిశ్రమ బిల్డ్ ఇప్పుడు మూతపడింది. వరంగల్కు 160 కిలోమీటర్ల దూరంలోని మంగంపేట మండలం కమలాపూర్లో బిల్టును ఏర్పాటు చేశారు. 500 ఎకరాల్లో థాఫర్ గ్రూప్ 1977లో ఈ పరిశ్రమను స్థాపించింది. పాలిస్టర్, ఫైబర్ దారాల తయారీకి ముడి పదార్థంగా వినియోగించే కలపగుజ్జు ఫ్యాక్టరీ ఇది. దేశవ్యాప్తంగా పల్ప్ తయారీలో 2వ స్థానంలో ఉండే ఈ సంస్థ ఉన్నట్టుండి మూతపడింది. ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఏకైక పరిశ్రమ బిల్ట్ మూసివేయడంతో వేల సంఖ్యలో కార్మికుల కుటుంబాలు, దానిపై ఆధారపడ్డవారు రోడ్డున పడ్డారు. గతంలో బిల్ట్ నుంచి నిత్యం 250 నుంచి 300 టన్నుల పేపర్ ఉత్పత్తి జరిగింది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో మంగపేట మండలంలోని నిరుద్యోగులకు ఉపాధి లభించింది. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న కమలాపూర్ ఈ బిల్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక వాడగా మారింది. కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేక క్వార్టర్లు, పాఠశాలలు, 24 గంటలు పనిచేసే వైద్య సర్వీసులను అందించింది. కమలాపురం కార్మిక క్షేత్రం అంతా ఈ కంపెనీపైనే ఆధారపడింది. అలాంటి పరిశ్రమ ఇప్పుడు మూతపడింది. 1977లో ఏర్పాటైన ఈ పరిశ్రమ థాపర్ గ్రూప్ నుంచి అవాంతా గ్రూప్ గా మారింది. అప్పటిదాకా ఏపీ రియాన్స్ గా ఉన్న ఫ్యాక్టరీ బిల్ట్ గా మారింది. ఉన్న ఫలంగా మిషన్లు ఎందుకు మోగపోయాయి? సైరన్ ఎందుకు ఆగింది? ఇప్పుడు అక్కడ ఆకలి కేకలే ఎందుకు వినిపిస్తున్నాయి? రోడ్డు గుడి అని ఎన్ని మోగపోవడానికి కారణం ఎవరు? అరణ్యంలో చంద్రవంక అన్నం పెట్టి ఆత్మబంధువైంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే అందరినీ ఆదరించి చేరదీసింది. వేలాది మందిని తన అమ్ముల పొదలో చేర్చుకుంది. ఏటూరు నాగారం అభయారణ్యంలో గోదావరి నది ఒడ్డున నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. సులభంగా రవాణా సౌకర్యం, కలపగుజ్జు తయారీకి అనువైన తోటలు, అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో పేపర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. బిల్టులో తయారయ్యే కలపగుజ్జును విదేశాలకు ఎగుమతి చేసేవారు. నాణ్యత ఉండటంతో మంచి రేటు పలికేది. 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే కలపగుజ్జును కెనడాకు చెందిన గ్రాసిమ్ కంపెనీ కొనుగోలు చేసింది. 3 దశాబ్దాలకు పైగా నిర్విరామంగా నడిచింది. అంతలోనే ఈ కలపగుజ్జును కొనుగోలు చేసే గ్రాసిమ్ కంపెనీ కెనడాలో ఓ మిల్లును కొనుగోలు చేసి సొంతంగా గుజ్జును ఉత్పత్తి చేసుకుంటోంది. దీంతో బిల్ట్ ఉత్పత్తుల కొనుగోలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీలు ఉన్నప్పటికీ తక్కువ ధర చెల్లిస్తుండటంతో యాజమాన్యం సందిగ్ధంలో పడింది. మార్కెట్ లేకపోవడం, ఖర్చు పెరిగిపోతుండటంతో గత ఏడాది ఏప్రిల్ 3న ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే తాత్కాలిక మూసివేత పేరుతో యాజమాన్యం దరఖాస్తు చేసుకోవడం కార్మికులను ఆందోళనలో పడేసింది. లాకౌట్ నోటీసులు జారీ చేసి కార్మికులకు భత్యాలు చెల్లించింది. దీంతో 10 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీని తెరిపించడానికి నేతల చుట్టూ కార్మిక సంఘాల నాయకులు తిరుగుతున్నారు. ఆందోళనలు, నిరసన దీక్షలకు దిగుతున్నాయి. కలెక్టరేట్కు వచ్చి వినతి పత్రాలు ఇవ్వటం, ర్యాలీలు, దీక్షలు చేయటం నిత్యకృత్యమవుతున్నాయి. కానీ ఇలాంటి టైంలో ఉన్న భవిష్యత్తు లేకుండా మా ఉన్న కంపెనీ కూడా క్లోజ్ చేస్తామంటారు. ఇప్పుడు ఆ కంపెనీ బంద్ అయితే మాత్రం మా పరిస్థితులు అందరి అధ్వానం. మేము లైఫ్ అనేది సమస్య, చావు బ్రతుకుల మధ్యనే ఉంటాం. ఎందుకంటే మాకు అదే ఒక ఆధారం, మాకు నా తల్లి తండ్రి అన్నీ అదే అనుకోవాలి. ఎందుకంటే
మాకు ఇక అదే తప్ప ఏం లేదు. భూములు, జాగాలు, ఆస్తులు గట్రా ఏం లేవు. పరిశ్రమ మూతపడి నెలలు కావస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. కాపాడుకునేందుకు కార్మికులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. 7 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక, కుటుంబాన్ని నడపలేక అవస్థలకు గురవుతున్నారు.